ఎంత బతికినా ఎంత సంపాదించినా ఎలాగున్నా ఏమైపోయినా మన కోసం మన ఫ్యామిలీ ఆరోగ్యం కోసమే కదండి. ఇంట్లోనే మనం ఇలా చేసుకొని మన ఇష్టమైన వారికి పెట్టి వాళ్ళు బాగుంది అని సంతోషిస్తుంటే మనకి ఇంకా ఎంత బాగుంటుంది. బయట ఏమేమి వేసి వాడుతుంటారో కూడా తెలియకుండా బయట ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకునే కంటే కాస్త ఓపిక చేసుకొని ఇలా కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తము మంచిగా ఆరోగ్యంగా ఉంటూ సంతోషంగా ఉండొచ్చు కదా అనేది నా అభిప్రాయం. మరి ఈ వీడియోలో అంత సంతోషంగా చేయడానికి కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇక్కడ చూసారా నేనేం చేస్తున్నాను అంటే ఆ చిల్లుడు బౌల్ చూసారు కదా, యాక్చువల్లీ కింద అంటే స్టాండర్డ్ది ఇంట్లో ఉంది, బట్ నాకైతే కనిపించలేదు. సో సిల్వర్ది కూడా ఉంది. సో అది నాకు అనిపించింది తొందరగా దాని సాయంతో ఇలాగైతే ఇంట్లోనే ఇప్పుడు బూందీ చేయడం చూపిస్తున్నాను. మరి దీంతో నేను ఇంకా ఏం ప్రిపేర్ చేశాను ఏంటనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చాలా కొద్ది ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం నేను చేయబోయే ఐటమ్స్ మొత్తము కొద్దిగా మహా అయితే నేను 250 ml కూడా వేయలేదు అండి. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఒక 150-200 ml బిలోనే వేసాను. మామూలుగా అయితే అర కేజీ తర్వాత వచ్చేసి కేజీలు వేసి ఇలాగా యూజ్ చేస్తుంటారు. కాదు అండి, ఒక్కసారి హీట్ అయిన ఆయిల్ని మళ్ళీ హీట్ చేసి యూజ్ చేయకూడదు అంటారు కదా, అది చాలా అనారోగ్యం. సో అందుకని నేను ఒక 150 ml ఆయిల్ వేసి బూందీ అయితే చేసుకున్నాను. లాస్ట్ ఫైనల్గా కాస్త శనగపిండి మిగిలింది, దాన్ని ఫైనల్గా ఉల్లిపాయ చూపించాను చూసారా, ఉల్లిపాయ పకోడా చేద్దామని చెప్పేసి పక్కనైతే పెట్టేశాను. ఇలాగ అయితే చిల్లులు చూపించాను కదా ఇందాక, దాని హెల్ప్ తోటి నేను వెళ్తే ఇలాగా బూందీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీని తర్వాత ఏం చేసుకున్నాను అంటే అదే ఆయిల్లో ఇంట్లో ఎప్పుడు నాకు ఇటువంటి ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకు అంటే ఎప్పుడు ఓపిక ఉంటున్నా కానీ ఏదో ఒక హెల్దీ స్నాక్స్ అయితే చేసుకుంటూ ఉంటాను. సో అటుకులు, ఈ అటుకులతో నేను ఏం చేస్తాను అంటే బాబుకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా అంటే వేయించి పాలల్లో పెట్టడము ఇలా కూడా చేస్తుంటాను. లేకపోతే చాట్ ఉంది కదా, అటుకుల చాట్, అది కూడా చేస్తుంటాను. చాలా వీడియోస్ ఉన్నవి అండి పోస్ట్ చేయాల్సినవి, త్వరలో పోస్ట్ చేస్తానబ్బా. సో ఇది కూడా దీని సాయంతో ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడే చూపిస్తాను చూడండి. సో అదే ఆయిల్లో ఇలాగా అంటే బాండీ ఉంది కదా, అది పెద్ద బాండీ, నేను చికెన్ పకోడాకి వేయించడానికి నేను అనువుగా చాలా పెద్ద బాండీ అయితే తీసుకున్నాను అనమాట. సో దాన్ని అంటే ఆ బాండీలోనే చేస్తున్నాను. ఇలాగ ఎందుకు వేసాను అంటే అటుకులు డైరెక్ట్గా వేస్తే తొందరగా అసలు ఆ హీట్కి అటుకులు మాడిపోతాయి. సో అలా కాకుండా నేను ఏం చేశాను అంటే ఆ బాండీలో ఈ చిల్లులు పెట్టేసేసి దాంట్లో ఇలాగా అయితే వేయిస్తున్నాను. అది కూడా మీడియం ఫ్లేమ్తో, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి అటుకులు. ఐడియా అవుతుందా? చాట్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా. సో అలాగైతే నేను చేసుకున్నాను. ఇంకోటి ఇలా చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఇవి డైరెక్ట్గా వేసాము అనుకోండి తీసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఈ మెథడ్ అయితే నేను ఆలోచించుకున్నాను. సో ఇలా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు అర్థమైందా? సో నేను అలా అయితే చేశాను అండి. నాకైతే అవి సరిపోనట్టుగా ఉన్నాయి, అందుకని ఇంకాస్త కొద్దిగా ఎక్స్ట్రా అయితే మళ్ళీ వేసుకున్నాను. చూసారా, ఇలాగా వేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా చాలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పనా, దీంట్లో ఏమేమి మసాలా వేసాను అనేది కూడా నేను చెప్తాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. బయట కొనే దానికన్నా ఇంట్లో చేసుకుంటే ఎంత టేస్టీగా ఉందనేది కూడా నిజంగా వండర్ఫుల్ అండి. ఇలా చేసుకుంటూ కూడా హ్యాపీగా ఎందుకు అంటే మన ఇంట్లో మనకు నచ్చిన వాళ్ళకి ఇలాగా కష్టమైనా సరే ఇష్టంగా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో సెకండ్ ట్రిప్ కూడా అటుకులతో వేసేసాను. తర్వాత వీటిలో వచ్చేసి ఒక 2 గుప్పెళ్ళు ఇలాగ వేరుశనగపప్పు అయితే వేసేసాను. మీరు చూసారా, అదే ఆయిల్లో చేస్తున్నాను. ఎందుకు అంత తక్కువ ఆయిల్ వేసుకున్నాను అంటే చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తము అదే ఆయిల్లో నేను
హీట్ చేసేసి వేస్తాను. లాస్ట్కి కొద్దిగా మిగులుతుంది, అది కూడా ఎంత మడ్డిగా వస్తుందో తెలుసా. అది కొద్దిగా ఉంటే పడేస్తాము. అదే కనుక బయట ఇలాగ మిక్చర్లు కానీ చెక్కలు కానీ చక్రాలు కానీ తెచ్చుకుంటే చెకోడీలు, ఇక్కడ వచ్చేసి శనగపప్పు కూడా వేయించుకుంటున్నాను. అదేంటంటే బాయిల్ చేసిన ఆయిల్లోనే, హీట్ చేసిన ఆయిల్లోనే మళ్ళీ 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 వేస్తూ ఉంటారు. సో నేనైతే మ్యాక్సిమం నేను మిక్చర్ కూడా బూందీ కూడా బయట నేను కొనను. ఎందుకు అంటే ప్రాబ్లం అనేది ఏంటి అంటే అలా ఈ వీడియో ఎండింగ్ చెప్తాను ప్రాబ్లం ఎందుకు నేను తెచ్చుకోను అనేది కూడా. సో ఇంకా శనగపప్పు కూడా అలా వేసేసుకొని చేసుకుంటున్నాను అండి. దీంట్లో ఎస్పెషల్లీ టేస్ట్ రావడం కోసము నేను ఒక 1 ఇంగ్రీడియంట్ అయితే వేశాను. మరి అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది కాబట్టి అంత టేస్ట్ అయితే వచ్చింది. 99% నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే చాలామంది కొద్దిగా బయట ఫుడ్కి అలవాటు పడటం వల్ల మరి ఏమో తెలియదు అవే తెచ్చుకొని తింటూ ఉంటారు. అవైతే హెల్త్కి మంచిది అయితే కాదు. మరి నాకు ఓపిక లేనప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు బయట తెచ్చుకుంటుంటాము. అలా అని చెప్పేసి అదే పనిగా అయితే తెచ్చుకోము కదా. సో ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యం కూడా మంచి రెసిపీస్ చేసుకోవచ్చు అండి. పాయసం కానీ లేదు అంటే ఇలాగా ఆయిల్లో వేయించుకొని దానిలో ఉప్పు కారం పసుపు వేసుకొని తిన్న ఎంత టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. ఇది కూడా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే వేసిన తర్వాత అవి తీయడం కష్టమైపోతుంది. ఇంకోటి ఏంటి అంటే నా దగ్గర పెద్దది ఉంది, ఇవి వేసినవి ఒకసారిగా తీసుకునేది. అది నాకు పిల్లోడు ఆడుతూ ఎక్కడ పడేసాడో కూడా తెలియటం లేదు. అది వెతుక్కునే కంటే ఈ పాటికి ఈ చేసేయడం కూడా అయిపోతుంది. సో అందుకని నేను ఇలా అయితే చేసేస్తున్నాను. ఇంకోటి అది ఉన్నా కానీ ఇంత ఈజీగా అయితే రాదు. అది కూడా దేవుకుంటూ అంటే మొత్తం తీసేటప్పటికి కొద్దిగా కష్టం అవుతుంది. నేనేం చేశాను అంటే అలా కాకుండా ఇలానే చిల్లెల బౌల్తోనే అలా వేసేసుకున్నాను అనమాట. సో చూసారా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, అసలు గరగరలాడుతూ ఎంత టేస్ట్ అంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే బాగుంది కాబట్టి బాగుందని చెప్తాము, బాగాలేకపోతే బాగాలేదని చెప్పేస్తాం కదా. సో ఇంకా దీంట్లో అన్నీ వేసేసుకున్న తర్వాత ఇది ఇంట్లో చేసిన మసాలా పౌడర్, చాట్ మసాలా పౌడర్ చూసారా. ఇది దేనికి ఉపయోగిస్తాను అంటే ఇలాగ మిక్చర్ చేసుకున్నప్పుడు, తర్వాత పానీపూరి ఐడియా ఉందా, పానీపూరి కూడా ఇంట్లో నేను చేసుకుంటాను. పానీపూరి చేసినప్పుడు, తర్వాత బజ్జీ మిర్చి చేసినప్పుడు, చాట్ మసాలా అంటే బఠానీ మిర్చి సార్ అవి ఎప్పుడన్నా చేస్తూ ఉంటాను కదా, వాటికి చేసినప్పుడు నేను ఇది స్పెషల్గా మసాలా అయితే చక్కగా చేసి ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాను అండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మరి ఆ మసాలా ఎలా చేశాను ఏంటనేది కూడా వీడియో ఉంది, వీలైతే నెక్స్ట్ వీడియోకి నేను అప్లోడ్ చేస్తాను, మీరు అని చక్కగా చూడొచ్చు. మీరు కలర్ కూడా చూసారా, సేమ్ బయట మిక్చర్ ఎలా అయితే ఉంటుందో అంతే కలర్ఫుల్గా ఉంది చూసారా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మాకైతే ఈజీగా 3 days అయితే వస్తుంది. ఇంత కష్టపడి ఇంత ఇష్టంగా ఎందుకు చేసుకుంటాము అంటే మాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుకి నేను ఏది ఇంతవరకు బయట పెట్టను కూడా. ఇవి పక్కన తీసి ఎందుకు పెట్టుకున్నాను అంటే దీంట్లో నా స్వార్థం ఉంది. ఏంటి అంటే ఆ మిర్చినేమో మా వారికి మా పిల్లవాడికి తినటానికి కాస్త లైట్గా కారం మసాలా వేశాను. దీంట్లో ఏంటి అంటే కాస్త కారము మసాలా ఎక్కువ వేసుకొని నేను తింటానికనమాట. సో ఫైనల్గా ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో, ఎంత చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. సో ఫైనల్గా కాస్త ఆయిల్ మిగిలింది. ఇది మనం పడబోసుకున్న ఇబ్బంది లేదు, కొద్దిగా కాబట్టి. కానీ బయట చేసేవాళ్ళు అంతంత ఆయిల్లో వేయించినప్పుడు పడేరు కదా, వడకట్టి మళ్ళీ అదే ఆయిల్లో వేసి వడకట్టి ఇలా చేస్తుంటారు అండి. సో ఇదంతా ఎంత మడ్డిగా ఉందో చూసారా. సో అది అన్నమాట. అందుకని ఎప్పటికైనా సరే ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి, మంచి హెల్తీగా ఉండండి. సో మా వారికి అయితే ఇస్తున్నాను.
సో చాలా హ్యాపీగా తిన్నారు అనమాట. ఎందుకు అంటే టేస్ట్ చాలా బాగుంది. కరెక్ట్గా చెప్పాలి అంటే తను మంట తినను, కానీ అటువంటిది కాస్త అన్నీ తగ్గించి చేశాను కదా, చాలా బాగుందని చెప్పేసి నన్ను అయితే అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా. ఎందుకు అంటే నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. నిజంగా మనకి ఇష్టమైన వాళ్ళకి అలా ఇష్టంగా చేసి పెడుతుంటే వాళ్ళు హ్యాపీగా తింటూ చాలా బాగుంది అని అంటుంటే ఎంత బాగుంటుంది. నా జీవితానికి చాలరా బాబు అనిపిస్తుంది. సో ఇది అనమాట. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ చూసారా ఏమేమి వేసాను మొత్తం నేను చెప్పాను కదా. ఇంకోటి కూడా మీకు నేను చూపిస్తానని చెప్పాను కదా, లాస్ట్లో శనగపిండి మిగిలింది అని చెప్పాను కదా, మరి దాన్ని ఏం చేశాను ఏంటనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూసారా ఇంకొక ప్లేట్లో ఇలా వేసాను అనమాట. చిన్న ప్లేట్లో వేయొచ్చు కానీ పోగొట్టుకుంటాడని చెప్పేసి పెద్ద ప్లేట్లో అయితే వేసాను. ఇక్కడ ఎలా వేరుకొని తింటున్నాడో నా కన్నయ్యలు చూసారా. ఆ పప్పుల్లో 10 పప్పులు తిన్నా చాలు అండి నాకు. అదొక సంతోషం నాకు. ఎందుకు అంటే ఇంట్లో చేసింది మంచిగా నా బిడ్డకి నేను పెట్టుకోగలిగాను అని సాటిస్ఫాక్షన్ అనమాట. సో అది పరిస్థితి. ఇదేంటి అంటే సగ్గుబియ్యం ఉంది కదా, ఆ సగ్గుబియ్యంలో నాకు ఇష్ట ప్రకారంగా ఉప్పు కారము మసాలా వేసుకొని తింటున్నాను. సో ఫైనల్లీ ఇలా అయితే బౌల్లో, ఇది కూడా పింకే, హహహహహ పింక్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా. సో ఇలా అయితే నేను స్టోరేజ్ చేసేసుకుంటున్నాను. ఈజీగా మనం వాడుకున్న 1 మంత్ దాకా స్టోరేజ్ ఉంటుంది, కానీ మాకు 3 డేస్ వస్తే చాలబ్బా. సో ఫైనల్గా మిగిలిందని చెప్పాను కదా ఆయిల్, ఇదిగోండి చూసారు ఎంత మడ్డిగా ఉందో. సో ఇంకొక బాండీలో ఆయిల్ ఇలా వేసేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాను, చక్కగా ఇందాక ఉల్లిపాయ చూపించాను కదా, చక్కగా అలాగా కట్ చేసేసుకొని దాంట్లో గట్టిగా మనకి ఎంత సాఫ్ట్గా కావాలి అంటే అంత సాఫ్ట్గా మనము బాగా గట్టిగా ఏమన్నా కలుపుకోవాలి. సో అది అనమాట. ఒక్క ఉల్లిపాయతోటి లాస్ట్ కొద్దిగా మిగిలిన పకోడాతోటి ఈజీగా 1/2 కేజీ పకోడా వచ్చిందండి. 1/2 కేజీ ఉల్లిపాయ పకోడా బయట 50 రూపీస్ అమ్ముతున్నారు కదా, 50యా 40యా ఎవరో అంటుంటే విన్నాను, నాకు తెలీదు. ఇంకోటి ఏంటి అంటే ఇటువంటి పకోడీలు కూడా నాకు ఇంట్లో చేసినా కానీ తినడానికి ఇష్టపడను. ఏముందని అంటాను, ఎక్కువ ఆయిల్ ఫుడ్కి కొద్ది దూరంగానే ఉంటానండి. సో అది చూసారా చాలా తక్కువ టైంలో మనకి చాలా ఒక 3 డేస్కి ఉపయోగపడేలాగా మంచి టేస్ట్ తోటి మంచి హెల్తీగా మంచిగా ఇంట్లోనే చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో. ఇంకోటి వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది కదా, ఇలా అప్పటికప్పుడు చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ కూడా కొద్దిగా ఆయిల్ వేయిస్తున్నాను చూసారా.